రాజకీయాలే గాని, బయటనే గాని, మామూలు జనాలే గాని సినిమాల ప్రభావం మామూలుగా ఉండదు. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి సివిల్స్‌ని క్రాక్ చేసినోళ్ళ దానికంటే క్రైములు చేసేటోళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు. అట్నే సినిమాలు చూసి శీత్వ పనులు చేసేటోళ్ళకి కూడా కొదవేం లేదనే చెప్పాలి. సినిమాల్లో హీరో ఎట్లా చేస్తే మనం కూడా అట్నే చేసి హీరోయిజం చూపియాలి అనుకుంటారు. కానీ బయట అట్లా చేస్తే తోలు తీస్తారని భయం లేకుండా పోతుంది కొందరు పోరగాళ్ళకైతే. ఆంధ్రాల 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి కదా. బుద్ధిగా చదువుకున్న పిల్లగాళ్ళు చక్కగా పోయి పరీక్షలు రాస్తుంటే బుద్ధి లేని పోరలేమో ఇట్లా బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు. అగో పరీక్ష సెంటర్ బడి గోడ మీద చూడురి, దమ్ము ఉంటే పట్టుకోర ఇన్విజిలేటరు, పట్టుకుంటా వదిలేస్తా బుక్కులేటు, నీ అవ్వ తగ్గేదేలే అనుకుంటా పుష్ప సినిమాల పాటను పేరడీ చేసి గోడ మీద రాసిండి ఇట్లా. కొవ్వు ఎక్కువైన శాతలు కాకుంటే ఏంది ఇది? గుడేసంటి బడి మీద గసంటి బద్మాష్ రాతలు రాయొచ్చునా? ఇన్విజిలేటర్కి ఏమవుతుంది? ఇట్లా కాపీలు కొట్టి పరీక్షలు రాస్తే నీ బతుకే బస్టాండ్ అవుతుంది. ఇట్లా రాస్తే హీరోలు గారుతాయి. మీ పరీక్షలలో మంచి మార్కులు సంపాదిస్తే మంది నీ తానికి వచ్చి సన్మానం చేసి నిన్ను హీరో అని పొగుడుతారు. గట్ల చేయాలి కానీ గిసొంటి తెలివి తక్కువ పనులు చేస్తే చిల్లరగాడని తిట్టుడే కాకుండా దొరికితే పోలీసు వాళ్ళకి అప్పచెప్పి తోలు తీపిస్తారని మస్తుగా తిట్టుకుంటా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అవ్వయ్యలు ఒత్తొత్తి పెడుతుంటే బొత్తరెండ తిని అది అరగాక గిట్ల దిగబడుతున్నట్టున్నారు ఆగంగాళ్ళు అని మండిపడుతున్నారు.